సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 14, 15, 16 వచనాలు నేను చదువుతాను. ఒకసారి మీరు బైబిల్ తెరచి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం నుండి, సౌలు యొక్క పినతండ్రి అతనిని అతని పనివానిని చూచి, మీరిద్దరూ ఎక్కడికి పోతిరని అడగగా, అతడు గార్ధమములను వెదకబోతిమి, అవి కనబడకపోగా సమూయేలు నొద్దకు పోతామని చెప్పినప్పుడు, సౌలు పినతండ్రి, సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా, సౌలు గార్ధమములు దొరికినవని అతడు చెప్పినని తన పినతండ్రితో అనెను. కానీ రాజ్యమును గూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలుపలేదు. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రభువా, మీ ఘనమైన మహోన్నతమైన నామమునకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, ఈ రాత్రి మేము చదివిన ఈ 3 వచనములో నుండి ఇందులో ఉన్న సత్యాన్ని గ్రహించేవారుగా నాలో నుండి మీరు మాట్లాడి మమ్మల్ని మరొకమారు బలపరిచి విశ్వాసంలో స్థిరపరిచి రక్షించమని మీ కృపను వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, మనము ధ్యానం చేస్తున్న ప్రకారము ఒకసారి మరలా ఈ వచనాలకు ముందు ఏం జరిగిందన్నది క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తే, మరి సమూయేలు యొక్క తండ్రి గార్ధమములు తప్పిపోగా సమూయేలు తన యొక్క పనివాడు వెతకగా దొరకపోగా వాళ్ళు సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు సమూయేలు మరి సౌలును 10వ అధ్యాయంలో తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకొని అభిషేకించిన తర్వాత, మరి నువ్వు వెళ్ళిన తర్వాత 3 సూచనలు ఇంటికి వెళ్ళేలోపు జరుగుతాయి అని చెప్పిన పిదప ఆ 3 సూచనలు జరిగిన పిమ్మట సౌలు తన పనివాడు ఇంటికి వెళ్ళిన సందర్భంలో జరిగిన సంభాషణే ఈ 14, 15, 16 వచనాలు. నిజానికి చదవబడినటువంటి 3 వచనాలు చిన్న భాగంగా కనిపించినా కానీ ఇందులో ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సత్యము దాగి ఉంది. ఏంటి ఆ సత్యం అంటే, దేవుడు ఒక వ్యక్తిని ఒక గొప్ప స్థాయికి ఎదిగించిన తర్వాత, లేదా ఎత్తిన తర్వాత, లేదా ఆశీర్వదించిన తర్వాత ఆ వ్యక్తి ఎలా ప్రవర్తించాలో ఈ 3 వచనాలు మనకు తెలియపరుస్తున్నాయి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు ఎవరినైనాను ఆశీర్వదించిన తర్వాత ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఎలా జీవించాలి ప్రభువులో అని చెప్పడానికి ఈ 3 వచనాలు మనకెంతో మరి గొప్ప ఆధ్యాత్మిక పాఠాన్ని తెలియపరుస్తూ ఉన్నాయి. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్న ప్రకారము సౌలు మరి ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన ఈ సాధారణమైన సంభాషణలో 14వ వచనం, సౌలు యొక్క పినతండ్రి అతనిని అతని పనివానిని చూచి, మీరిద్దరూ ఎక్కడికి పోతిరని అడగగా, అతడు గార్ధబములను వెదకబోతిమి, అవి కనబడకపోగా సమూయేలు నొద్దకు పోతిమని చెప్పినప్పుడు అని 14వ వచనంలో రాయబడి ఉన్నది. ఈ 14వ వచనంలో మరి ఎక్కడికి వెళ్ళితిరి అనే ఒక ప్రశ్న కనబడుతూ ఉన్నది. నిజానికి సౌలు యొక్క పినతండ్రి అలా అడగడానికి నిజంగా కారణం ఏమిటంటే, వీళ్ళు వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. బహుశా సౌలు యొక్క అంకులు లేదా ఆయన పినతండ్రికి సౌలు ఎక్కడికి వెళ్ళాడనే విషయం తెలియకపోవచ్చు. పైగా ఇన్ని రోజులు కనబడకపోయినందున మీరు ఎక్కడికి వెళ్ళితిరి అనేటువంటి ఒక ప్రశ్న అక్కడ కనబడ్డది. అయితే మరి ఈ యొక్క సందర్భంలో మనుషులుగా అది ఎవరైనప్పటికీ మరి గొప్పలు చెప్పుకోవడం అనేది సర్వసాధారణమైపోతున్న ఈ రోజుల్లో ఇక్కడ సౌలు ఎలా ప్రవర్తించాడు అన్నది ఒకసారి మనం చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. చూడండి, అక్కడ తన పినతండ్రి అడిగిన ప్రశ్న ఏంటంటే, సౌలు గార్ధములు వెతకడానికి ఇంటి నుండి బయలుదేరి చాలా రోజులైన కారణాన తన పినతండ్రి ఆందోళనతో మీరు ఎక్కడికి వెళ్ళితే అని అడిగాడు. అందుకు సౌలు ఏం సమాధానం ఇచ్చాడంటే, అక్కడ మరి గార్ధమములను అనగా గాడిదలను వెతకటానికి వెళ్ళాము అన్న విషయాన్ని మాత్రమే అక్కడ చెప్పాడు తప్ప, సమూయేలు నొద్దకు వెళ్ళామన్న విషయాన్ని కూడా చెప్పాడు. కానీ సమూయేలు తనకి ఏమి చెప్పాడనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. మూడోది,
ఇక్కడ సౌలు యొక్క వైఖరి ఏంటంటే అతడు తనను అభిషేకించానన్న విషయాన్ని ఇంకా ఎవ్వరికి చెప్పలేదు, చెప్పదలుచుకోలేదు. ఇక్కడ సౌలు యొక్క వినయం కనపడుతూ ఉంది. ఏటి వినయము అని ఒకసారి ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎవరినైనాను దీవించిన తర్వాత లేదా ఆశీర్వదించిన తర్వాత సాధారణంగా మనిషిలో ఒక డాంబికం ఎదురవుతుంది, ఒక రకమైనటువంటి అతిశయం ఎదురవుతుంది. ఉదాహరణకి ఇంకా జాబ్ రాలేదు, జాబ్ వచ్చిందన్న ఉద్దేశంలో కనీసం ఎవరికి చెప్పకపోయినా తన తల్లిదండ్రులకైనా చెప్తారా చెప్పరా? కానీ ఇక్కడ సౌలు కనీసం తన పెన తండ్రి అడిగినా సరే అసలు విషయము చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే మరి దేవుడు ఎవరిని ఎక్కువగా ఉపయోగించుకుంటాడు లేదా వినియోగించుకుంటాడు అంటే మనుషులు ఎదుట గొప్పలు చెప్పుకునేవారిని కాదు, దేవుడు ఎదుట తగ్గించుకునేవారిని. మనుషులు ఎదుట గొప్పలు చెప్పుకునేవారిని కాదు, దేవుని ఎదుట తగ్గించుకునేవారిని. ఉదాహరణగా ఒకసారి మనం మోషేని జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. అందుకు మోషే ఫరో యొద్దకి ఇశ్రాయేలును ఐగుప్తులో తోడుకుని పోవుటకు ఎంతటి వాడినని దేవునితో అనగా, ఇక్కడ మోషే తన్ను తాను గొప్పవాడిగా భావించుకోకుండా నేను ఎంతటి వాడిను, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో విడిపించడానికి నేను ఏ పాటి వాడిను అని మాట్లాడుతున్నాడు. అలాగే 4వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు కదా, అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడినని యెహోవాతో చెప్పగా. ఇంకేమన్నాడు తెలుసా? సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో కూడా మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి వినయస్తుడు లేదా సాత్వికుడు. ఇకపోతే ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము మనకు తెలిసిన మాటే. ఈ మధ్య కాలంలో ధ్యానం చేస్తున్నటువంటి ఎబ్రిల్ పత్రికలో 11వ అధ్యాయము 24, 25, 26 వచనాలు కూడా మనకి ఏమి జ్ఞాపకం చేస్తున్నాయంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనుభవించుడి కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఈ మాటలన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మోషే దేవుని ఎదుట ఎంతో తగ్గించుకున్నాడు. మోషే దేవుని ఎదుట ఎంతో తగ్గించుకున్నాడు. ఒకసారి దావీదు గురించి కూడా ఆలోచన చూద్దాం. చూడండి, దావీదు కూడా రాజు అయిన తర్వాత దేవుని సేవకుడిగా జీవించాడు. దావీదు రాజు అయిన తర్వాత దేవుని సేవకుడిగా జీవించాడు. ఆయన జీవించే క్రమంలో ఏమంటున్నాడు ఒకసారి చూడండి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 7వ అధ్యాయము 18వ వచనంలో దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేస్తున్నాడు అంట. మీరు గమనించండి, అక్కడ దావీదు రాజు, నార్మల్ దావీదు కాదు, దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేస్తున్నాడు. ఏమని? నా ప్రభువా యెహోవా, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది. అంటే హెచ్చించుకున్నాడా తగ్గించుకున్నాడా? మాట్లాడాలి. హెచ్చించుకున్నాడా తగ్గించుకున్నాడా? తగ్గించుకుంటున్నాడు. ఇంకా చూస్తే 20వ వచనం చూడండి. యెహోవా నా ప్రభువా, నీ దాసుడు నేను నన్ను నీవు ఎరిగి ఉన్నావు అని మాట్లాడుతూ ఇలా చూడండి. ఇక్కడ 116వ కీర్తన 16వ వచనం కూడా చూద్దాం. 116వ కీర్తన 16వ వచనం. యెహోవా 16వ వచనం 116 యెహోవా నేను నిజంగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనే ఉన్నాను. అంటే ఈయన రాజు అయిన పిమ్మట దేవునితో ఏమంటున్నాడు? నీ సేవకుడనని మాట్లాడుతున్నాడు. ఇది దావీదు గురించి. ఇకపోతే బాప్తిస్మిచ్చు యోహాను గురించి చూద్దాం. చూడండి, బాప్తిస్మిచ్చు యోహాను కూడా ఏమని చెప్పుకుంటున్నాడంటే 1వ అధ్యాయము యోహాను సువార్త
26, 27 వచనాలు. యోహాను సువార్త 1:26-27. యోహాను, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను కానీ నా వెనక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరగరు. ఆయన చెప్పులు వారిని విప్పుటికైనను నేను యోగ్యుడును కానని వారితో చెప్పెను. ఈ ముగ్గురు భక్తుల యొక్క ఉదాహరణలుగా మీ ముందర ఎందుకు జ్ఞాపకం చేశానంటే, మోషే అయినా, దావీదైనా, యోహానైనా వీళ్ళు చాలా గొప్ప భక్తులైన దేవుడి దగ్గర వీళ్ళు ఎంతో తగ్గించుకుని ఉన్నారు. ఈ మాట నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఈ చదవబడినటువంటి సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనంలో ఆత్మీయ వివేకము మరియు నోటి అదుపు కనపడుతుంది సౌలు దగ్గర. సౌలు దగ్గర ఆత్మీయ వివేకము, నోరు అదుపు. ఏంటి నోరు అదుపు? తన పినతండ్రి అడిగాడు, బాబు సౌలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఈయనేమన్నాడు? గార్ధమములు పోయినవి వెతకడానికి వెళ్ళాను, పనిలో పనిగా దొరకకపోగా ఎక్కడికి వెళ్ళాను? సమూయేలు యొద్దకు వెళ్ళాను. ఇక్కడ నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? నిజమో చెప్పాడు, అలాగని అబద్ధం కూడా చెప్పలేదు. దీన్ని ఏమన్నారంటే ఆత్మీయ వివేకం అన్నారు. ఏమన్నారు? ఆత్మీయ వివేకం అంటే ఎంత చెప్పాలో అంతే చెప్పాడు, ఏమి చెప్పకూడదో అది చెప్పడం మానివేశాడు. అంతేకాదు తన నోరును అదుపులో పెట్టుకున్నాడు. ఏంటి తన నోరు అదుపులో పెట్టుకోవడం? అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే, దేవుడు బయలుపరిచేదాకా నేను దాగి ఉండాలనే విషయం అక్కడ సౌలుకి అర్థమయ్యి ఏం చేశాడంటే తన నోటిని అదుపులో పెట్టుకున్నాడు, ఆత్మీయ వివేకిని అక్కడ ప్రదర్శించాడు. సో ఇక్కడ అన్వయించుకుంటే, మన జీవితాల్లో అన్వయించుకుంటే, దేవుడు మనకు ఉద్యోగం ఇచ్చినా, నాలాటోడికి సేవ ఇచ్చినా, ఆర్థికంగా ఆశీర్వదించినా, వ్యాపారం అభివృద్ధి చెందినా, ఏది ఇచ్చినా గర్వపడకుండా వినయంగా ఉండడం అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన విషయము మనకి కనబడతా ఉంది. అందుకే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసినప్పుడు వెంటనే గొప్పలు చెప్పుకోకూడదు. సమయం వచ్చే వరకు ఏం చేయాలంటే వేచి ఉండాలి. సమయం వచ్చే వరకు ఏం చేయాలి? వేచి ఉండాలి. రెండోది, అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం తర్వాత కూడా సౌలు ఒక సాధారణ కుటుంబ సభ్యుడిగా ప్రవర్తించాడు. ఎందుకు ఈ మాట అన్నానంటే, సౌలు అప్పటికే అభిషేకింపబడ్డాడు, దేవుని ఆత్మ తన మీదకి వచ్చింది, ప్రవక్తలతో కలిసి ఏం చేశాడు? ఆయన ప్రవచించాడు. ఇంటికి వచ్చిన మాత్రం ఎలా ఉన్నాడంటే ఒక సాధారణమైన కుటుంబ సభ్యుడిగా ప్రవర్తించాడు. అంతేకాదు, మరి దేవుడు ఏదైనా బాధ్యత లేదా హెచ్చింపు ఇచ్చినప్పుడు వినయంతో ఉండాలి. తొందరపాటు స్వభావం అనేది మంచిది మాత్రం కాదు. కాబట్టి ఇక్కడ సౌలు ఈ 14వ వచనంలో తన పినతండ్రి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూనే ఆత్మీయంగా వివేకంగా ప్రవర్తించి తన నోరును అదుపులో పెట్టుకుని ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాడు. పైగా తను దేవుడి ఎదుట ఎంతో తగ్గించుకున్నాడు. ఇది 14వ వచనం చెప్పినటువంటి మాట. ఇకపోతే ఇక్కడ 14వ వచనంలోనే మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి మరొక మాట? అక్కడ అన్నటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని గుర్తించుకోవాలి. దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని గుర్తించుకోవాలి. ఏంటి మార్గదర్శకత్వం అంటే, చూడండి 14వ వచనం చదువుతున్నాను. సౌలు యొక్క పినతండ్రి అతనిని అతని పనివాణిని చూచి మీరికి ఎక్కడ పోతిరి అని అడగగా అతడు గార్ధమములను వెదకబోతిమి. అక్కడతో సరిపెడితే సరిపోను, కానీ అక్కడ ఏమంటాడో తెలుసా? అవి కనబడకపోగా మేము ఎక్కడికి వెళ్ళాము? సమూయేలు యొద్దకి వెళ్ళామని లేదా వెళ్ళారా అని ఆయన పినతండ్రి ఏమైనా అడిగాడా? లేదు. ఆయన దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని, అంటే దేవుని సహాయాన్ని కోరుకున్నామని చెప్తున్నాడు. గార్ధములు వెతికేమో మాకు దొరకలేదు, అవి మేము ఎక్కడికి వెళ్ళాము? సమూయేలు యొద్దకు వెళ్ళాము, అనగా దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని మేము కోరుకున్నాము. అంటే ఇక్కడ సౌలు గాడిదలు వెతుకుతూ వెళ్ళాడు, కానీ దేవుడు అతనికి గొప్ప రాజ్యానికి అభిషేకించడానికి, రాజుగా అభిషేకించడానికి అతన్ని ఏం చేశాడంటే నడిపించాడు. ఈ జీవిత పాఠం దీని నుండి నేర్చుకోవాల్సిన విషయం తెలుసా? కొన్ని సంఘటనలు మన జీవితంలో యాదృచ్ఛికంగా జరిగినా దేవుడు వాటిని కూడా ఉపయోగించుకొని తన ప్రణాళికలు నెరవేర్చుకుంటాడు. కొన్ని సంఘటనలు మన జీవితంలో యాదృచ్ఛికంగా జరిగితే ఎలా ఎందుకు జరిగింది అన్నది మనకు అర్థం అవదు. దాని వెనకాలన్న ఉద్దేశం ఒక రోజుని జరిగిన తర్వాత, ఓహో అప్పుడు దేవుడు నన్ను అక్కడికి నడిపించింది దీని కొరకంటావా అన్న ఒక ఆలోచన అప్పుడు మనం కలుగుతుంది.
నా వరకు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇంతకుముందు చెప్పాను, నేను ఒక ఉద్యోగ పని నిమిత్తం నేను హైదరాబాద్ వెళ్తే ఆ ఉద్యోగం మాట అలాగేమో కానీ నన్ను మాత్రం దేవుడు ఒక దైవజనుడి దగ్గరికి నడిపించి నా ఆధ్యాత్మిక జీవితంలో ఒక పునాది వేసే విధంగా దేవుడు ఆ రోజు నాతో మాట్లాడాడు. నాకు తర్వాత అర్థమైంది, దేవుడు తన సేవలో నడిపించుకోవడానికి నన్ను సిద్ధపాటు చేశాడనే విషయం. కొన్నిసార్లు ఎందుకు ఇలా జరుగుతున్నాయనే కొన్ని సంఘటనలు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు ఆ సంఘటనలు ఉపయోగించుకొని తన ప్రణాళికలను నెరవేర్చుకుంటాడు. ఉదాహరణకి సౌలు గార్ధములు వెతకడానికి వెళ్ళాడా? సమూయేలు చేత అభిషేకం చేయించుకోవడానికి వెళ్ళాడా? కేవలము గాడిదలు తప్పిపోయానని వెతకడానికి వెళ్ళాడు. దొరకకపోగా సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. అంతవరకునే సౌలు యొక్క పాత్ర. కానీ దీని వెనకాల దేవుడు ఆ సంఘటన ఉపయోగించుకుని సౌలుని ఒక రాజుగా అభిషేకించాడు. ఒకసారి మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ఒకవేళ మనం చదవగలిగినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నావని ఎరుగుదుము. అంటే దేవుని నిజంగా ప్రేమించేవారు, ప్రేమించడం అంటే గుర్తుపెట్టుకోండి, ఆయన వాక్యానుసారంగా జీవించే వారికి ఏమి జరిగినా సరే అది చివరికి మేలు కిందే మారుతుందంట. అది శ్రమైన, కష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా నిజంగా దేవుని ప్రేమించే వారికి అది ఏదైనప్పటికీ సమస్తము ఎలా మారుతుందంట? మేలుకరంగా మారుతుంది. నిజానికి సౌలు గార్ధములు తప్పిపోయాని వెతకడానికి వెళ్ళినా దేవుడు దానిని ఎలా మార్చాడంటే తన చిత్తాన్ని నెరవేర్చుకునే విధంగా అతను రాజుగా అభిషేకించాడు. ఇది దేవుని యొక్క మార్గదర్శకత్వం అనేది మనం అందరం గుర్తుంచుకోవాలి. ఈసారి మనం 15వ వచనం చదువుదాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనం. సౌలు పినతండ్రి సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనని అనగా, ఇక్కడ మరలా సమూయేలు మీతో ఏమి చెప్పాడో అది నాకు తెలియజెప్పమని మరి సౌలు యొక్క పినతండ్రి మరొక ప్రశ్న వేశాడు. ఎందుకంటే ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళానని చెప్పాడు? 14వ వచనంలో సమూయేలు దగ్గరికి వెళ్ళాను అన్నాడు. సమూయేలు అనే వ్యక్తి మామూలు వ్యక్తి కదండి. ఆయన చాలా పెద్ద ప్రవక్త. ఆయన ఆ దినాలలో ఏమి చెప్పినా నెరవేరుతుందనేటువంటి ఒక నానుడి కూడా ఉంది. కాబట్టి సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళాడంటే కంపల్సరీ సమూయేలు ఏదో ఒకటి చెప్పే ఉంటాడు అన్న ఒక ఆలోచన ఎవరు కలిగింది? సౌలు యొక్క పినతండ్రికి కలిగింది. కాబట్టి ఇక్కడ ఆ ప్రశ్నకు సౌలు చాలా వివేకంగా ఆలోచించాడు. సమాధానం మనం 16వ వచనంలో కనపడుతుంది, కానీ ఆయన చాలా వివేకంగా ఆలోచించాడు. ఏంటంటే ప్రతి విషయాన్ని అందరితో చెప్పడం జ్ఞానం కాదు. ఇలా చూడండి, ప్రతి విషయాన్ని అందరితో చెప్పడము జ్ఞానము కాదు. అది మంచిదైనా సరే, చెడుదైతే ఇంక అసలే చెప్పకూడదు. చెడైతే ఒకవేళ నీకు ఏదైనా తెలిస్తే అది అక్కడితో నీవు నోరు మూసుకుని నీ మదిలో ఉంచుకోగలిగితే నిజంగా నువ్వు దేవుని లక్షణాలు కలిగి ఉన్నావని అర్థం. ఒకవేళ అది మంచిదైనా సరే కొన్ని సందర్భాల్లో చెప్పకూడదు అనుకుంటే చెప్పకుండా ఉండడమే మేలు. ఇక్కడ సౌలు మరలా ఎగైన్ తన పినతండ్రి అడిగాడు సౌలుని, నువ్వు సమూయేలు యొద్దకు వెళ్ళాను అంటున్నావు కదా, సమూయేలు నీతో ఏమి చెప్పాడో నాతో చెప్పుము అన్నాడు. కానీ సౌలు మాత్రం తిరిగి సమాధానం, అంటే సమూయేలు దగ్గర ఏం చెప్పాడన్న తిరిగి మాత్రం సమాధానం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ప్రతి విషయాన్ని అందరితో చెప్పడం జ్ఞానము కాదు. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు సరైన సమయంలో అది చెప్పాలి. అందుకే దేవుని రహస్యాలంట సరైన సమయంలో వెల్లడించాలి. దేవుని యొక్క రహస్యాలు సరైన సమయంలో వెల్లడించాలి. ఎలా వెల్లడించాడనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చూడండి, అక్కడ 16వ వచనంలో ఏమన్నాడు? సౌలు గార్ధములు దొరికినవని అతడితో చెప్పినని తన పినతండ్రితో అనిని కానీ రాజ్యమును గూర్చి అనగా అభిషేకాన్ని గూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలుపలేదు. అంటే ఈ 15వ వచనంలో సౌలు యొక్క పినతండ్రి సౌలును మరింత లోతుగా ప్రశ్నిస్తున్నాడు. ఏంటి మరింత లోతుగా ప్రశ్నించడం? నువ్వు సమూయేలు యొద్దకు వెళ్ళానన్నావు కదా, అతడు నీతో ఏమి మాట్లాడాడు అని చెప్పినప్పుడు సౌలు తను రాజుగా ఎన్నుకున్నాననే విషయాన్ని
ఇంకా తన పిన తండ్రికి చెప్పలేదు. సాధారణంగా ఇలా చూడండి, మనలో మన మాట, మిమ్మల్ని కానీ నన్ను కానీ ఎవరైనా పిలిచి ఎమ్మెల్యే పదవి ఇస్తానంటే కనీసం నాలాటోడైతే నా భార్యకైనా లేదా నా బంధువులకైనా చెప్తానా చెప్పనా? ఇస్తాడో పోతాడో తెలియదు, కానీ ముందు విషయం ఏం చేస్తాం? చెప్తాం. ఇక్కడ సౌలు పరిస్థితి అది కాదు. ఏకంగా రాజుగా ఏం చేశాడు? సౌలుని సమూయేలు అభిషేకించేశాడు. 10వ వచనం 1వ వచనం చూడండి. అప్పుడు సమూయేలు తైలపు బొడ్డు పట్టుకుని సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగ సెలవిచ్చును. అంటే అప్పటికి సౌలుని రాజుగా అభిషేకించాడా? అభిషేకించలేదా? కానీ ఒక్క విషయం కూడా తన బంధువులకు కానీ తన ఇతరులకు కానీ గొప్పలు చెప్పుకునేటువంటి ఆశ సౌలుకి లేదు. నిజానికి మానవ సహజమైన బలహీనతకు ఈయన లోను కాలేదని చెప్పాలి. సాధారణంగా ఏదైనా ఒకటి జరిగితే అది చెప్పాలని ఆతృత అనేది సహజంగా మనిషిలో ఉంటుంది. కానీ సౌలు యొక్క జీవిత విధానంలో ఇక్కడ అది కనబడలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే తొందరపడలేదు. ఏం పడలేదు? తొందరపడలేదు. దేని విషయంలో తొందరపడలేదు? దేవుడు నన్ను రాజుగా అభిషేకించాడనే విషయం చెప్పడంలో తొందరపడలేదు. ఎందుకంటే దేవుని కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు వాటిని ఎప్పుడు ఎవరికి ఎలా చెప్పాలో తెలిసి ఉండాలి. ఎప్పుడు ఎవరికి ఎలా చెప్పాలో తెలిసి ఉండాలి. కాబట్టి దేవుని చిత్తం గురించి తెలుసుకునే ఆసక్తి మంచిదే, కానీ మంచి సమయం కొరకు వెయిట్ చేయాలి. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి మంచిదే, కానీ ప్రతి ఒక్కరూ దేని కొరకు వెయిట్ చేయాలి? మంచి సమయం కొరకు వెయిట్ చేయాలి. దేవుడు పిలుపు పొందిన వారు వినయంతోనూ మరియు వివేకంతోనూ వ్యవహరించాలి. ఇక్కడ సౌలు అలాగే వ్యవహరించాడు. దేవుడు పిలుపు పొందినవారు, బహుశా ఇక్కడ ఉన్న మీరు అనుకోవచ్చు, దేవుడు మమ్మల్ని ఏం పిలలేదని అని అనకండి. మనకి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఎంత త్వరగా తిరిగిపోవట చూడగా. అంటే గలతీయులతో పౌలు ఏమంటున్నాడు? క్రీస్తు సువార్తను బట్టి లేదా క్రీస్తు కృపను బట్టి దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా మాకు పిలుపు లేదండి, దేవుడు మనల్ని పిలలేదని అనకండి. దేవుని ఎరిగి ఉన్నారంటే దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? పిలిచాడు. దేవుని పిలుపు కలిగిన వారు అందరూ కూడా ఇలా చూడండి, వినయంతోనూ వివేకంతోనూ వ్యవహరించాలి. వినయము ఉండాలి, చెప్పే విషయంలోనూ ప్రవర్తించే విషయంలోనూ ఏముండాలి? వివేకం కూడా ఉండాలి. ఇక్కడ సౌలు తన పినతండ్రి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. కానీ ఎంత చెప్పాడో అంతే చెప్పాడు, అంతకు మించి చెప్పలేదు. దీన్నే ఏమంటారు తెలుసా? వివేకము అంటారు. అదే మనమైతే అక్కడ జరిగింది వాస్తవమో కాదో తెలియదు, కానీ ఎంతకు అంతేసి మసాలా దట్టించి ఏం చేస్తాం? చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ వాస్తవాన్ని జరిగినా సరే ఇక్కడ సౌలు ఏం చేశాడు? తనను రాజుగా అభిషేకించాడనే విషయాన్ని చెప్పలేదు. రాజుగా అభిషేకించడమే కాదు, సౌలు మీదకి దేవుని ఆత్మ కూడా వచ్చి ఆయన ఏం చేశాడు? ప్రవచించాడు. 3 సూచనలు జరిగాయి. ఇవేమీ కూడా సౌలు తన పినతండ్రికి చెప్పలేదు. కారణం ఏంటో తెలుసా? చెప్పకూడదని కాదు, సరైన సమయం కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? వెయిట్ చేస్తున్నాడు. అంటే వివేకంతో ఏం చేస్తున్నాడు? వ్యవహరిస్తున్నాడు. 3వది, ఇక్కడ ప్రతి ఆధ్యాత్మిక అనుభవాన్ని వెంటనే అందరితోనూ పంచుకోవాల్సిన అవసరం లేదు. దేవుని సమయాన్ని గౌరవించాలి. ఏదైనా ఒక ఆధ్యాత్మికమైన అనుభవం, ఒకవేళ నీకు దర్శనం వచ్చింది లేదా ఒక కళ వచ్చింది, నా వైపు చూడండి, మీకు దర్శనం వచ్చింది, కళ వచ్చింది, లేదా దేవుడు మీతో మాట్లాడాడు, ఈ విషయం పొద్దున్నేసి అందరికీ చెప్పివ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ నెరవేరలేదనుకో, అప్పుడు నిన్ను ఎలా చూస్తారు వీళ్ళందరూ? నీకు వచ్చిన దర్శనము, నీకు వచ్చిన కళ అబద్ధము, లేకపోతే దేవుడు చెప్పకపోయినా చెప్పాడని గొప్పలు చెప్పుకుంది అని నిన్ను చిన్నచూపు చూడరు. అందుకనే ప్రతి ఆధ్యాత్మిక అనుభవాన్ని పొద్దున్న లేసి అందరికీ చెప్పేయాలనేటువంటి అవసరం లేదు. అది నెరవేరినప్పుడు దేవుని మహిమార్థమై చెప్పినా తప్పు లేదు. అంతే తప్ప నా అందరికీ తెలియాలి, అందరి దృష్టిలో నేను దేవుడు నాతోనే మాట్లాడాడని గొప్పలకు పోవాల్సిన అవసరం లేదు. దేవుని సమయాన్ని గౌరవించాలి. అంటే దేవుడు చెప్పమనేంత వరకు మనం ఏం చేయాలంటే అలాగా వెయిట్ చేయాలనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 16వ వచనాన్ని నేను మరలా చదువుతూ ఉన్నాను. 16వ వచనం సౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు?
సమూయేలు పినతండ్రి సౌలు పినతండ్రి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నాడు 16వ వచనంలో. సౌలు ఏమంటున్నాడంటే, గార్ధమములు దొరికినవని అతడు చెప్పెను. అంటే నువ్వు సమూయేలు దగ్గరికి వెళ్ళావు కదా, సమూయేలు నీతో ఏమి చెప్పాడు అన్న ప్రశ్నకి సౌలు ఏమి సమాధానం చెప్తున్నాడంటే, నీ గార్ధమములు అనగా నువ్వు వెతుకుతున్న గాడిదలు దొరికాయి అని చెప్పాడంట. కానీ తన పినతండ్రితో అన్నాడు కానీ రాజ్యమును గూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలుపలేదు అన్న విషయం ఇక్కడ కనపడుతుంది. అంటే సౌలు ఇచ్చిన సమాధానం గాడిదలు దొరికాయని మాత్రమే చెప్పాడు. మరి ఏమి దాచాడు? దేవుని యొక్క రాజ్య విషయమే దాచాడు. అంటే రాజుగా అభిషేకించాననే విషయము, నువ్వు వెళుతుండగా 3 సూచనలు జరుగుతాయన్న విషయము, దేవుని యొక్క ఆత్మ తనలోకి వచ్చిందనే విషయము, కొత్త హృదయం అనగా తనలో మారు మనసు వచ్చిందనే విషయము, ఇవేమీ కూడా చెప్పలేదు. ఇంత పెద్ద విషయం జరిగినా అతడు గొప్పలు చెప్పుకోలేదండి. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. ఇది గొప్ప విషయమే, సన్న విషయమా? కానీ ఆయన గొప్పలు చెప్పుకోలేదు. ఇవి అతని వినయాన్ని మరియు ఆత్మ నియంత్రణను చూపిస్తుంది. మరో కారణంలో చెప్పాలంటే సౌలు చెప్పకపోవడానికి భయము లేదా ఇష్టం కూడా లేకపోవచ్చు. భయం వేసైనా ఉండొచ్చు, ఇష్టం కూడా లేకపోవచ్చు. ఎందుకు భయం వేసిందని అంటున్నానంటే, ఒకసారి 10వ అధ్యాయము 22వ వచనం చూడండి. 10వ అధ్యాయము 22వ వచనం. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చును. వారు పరిగెత్తుకొని పోయి అక్కడ నుండి అతను తోడుకుని వచ్చిరి. అతడు జనసమూహంలో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడును. ఇది ఎవరంటే సౌలు గురించి. సౌలు పోయి దాక్కున్నాడంట. మీరు రాజు కావాలని అడిగారు కదా, మీ 12 గోత్రాలని పెద్దలను పిలవండి అని సమూయేలు వాళ్ళందరినీ పిలిపిస్తే అందులో బెన్యామీను గోత్రం వచ్చిందంట. ఆ బెన్యామీను గోత్రం నుండి సౌలు యొక్క ఇంటి పేరు గలలు వచ్చారంట. ఆ సౌలు యొక్క ఇంటి పేరు గల నుండి సీట్ ఎవరి పేరు మీద వచ్చిందంటే సౌలు పేరు మీద వచ్చిందంట. ఇప్పుడు సౌలు అక్కడ చూస్తే లేడంట. ఎక్కడున్నాడంట? సామానులో దాగి ఉన్నాడని ఎవరో ఎవరో కాదు, దేవుడే చెప్పాడు. అక్కడ మీరు వెతుకుతున్న వ్యక్తి ఎక్కడున్నాడు? సామానున్నటువంటి ప్రాంతంలో ఆయన దాగి ఉన్నాడు అన్న విషయాన్ని చెప్పాడు. పోయి ఆయన పరిగెట్టుకుని తీసుకుని వచ్చినప్పుడు అతను చూడగానేనంట జనులకి ఎలాగుందని తెలుసా? వాళ్ళందరూ ఇటుకంటే సౌలు చాలా పెద్ద ఆజానుభావుడిలాగా ఉన్నాడంట. అంటే బహుశా సౌలు మరి తనకు ఎంత గొప్ప అభిషేకం జరిగినా చెప్పకపోవడానికి కారణం ఒకవేళ వినయము ఆత్మ నియంత్రణ అయినా మరొక కారణంలో సౌలు భయపడి ఉండొచ్చు, లేదా ఇష్టం కూడా లేకపోయి ఉండొచ్చు. ఏంటి? ఒక రాజుగా ఉండడానికి. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఏమిటి నేర్చుకోవాల్సిన విషయం అంటే చాలా ముఖ్యమైన విషయం ఉంది. ఏంటి ఆ ముఖ్యమైన విషయం అంటే, దేవుడు ఇంకా బయలుపరిచిన దానిని సౌలు ముందుగానే చెప్పాలనుకోలేదు. దేవుడు బయలుపరచిన దానిని సౌలు ఇంకా ముందుగానే చెప్పాలని అనుకోలేదు. ఎందుకంటే దేవుని సమయానికి మనం విలువ ఇవ్వాలి. ఎవరి సమయానికి? దేవుని సమయాన్ని. దేవుని సమయానికి విలువ ఇవ్వడం అంటే ఇక్కడ నేను టయానికి రావడం గురించి మాట్లాడట్లేదు. దేవుడు చెప్పేంత వరకు వెయిట్ చేయాలని చెప్తున్నాను. దేవుడు చెప్పేంత వరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఇక్కడ సౌలుని రాజుగా అభిషేకింపబడ్డాడు, కానీ వెంటనే సౌలుని సింహాసనం మీద కూర్చోబెట్టలేదు దేవుడు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, 10వ అధ్యాయం 1వ వచనంలో సమూయేలు సౌలుని రాజుగా అభిషేకించాడు, కానీ ఇంకా వెంటనే ఆయన్ని రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టలేదు. మరి ఏం చేశాడు? 3 విషయాలు జరిగాయి. ఏంటి తెలుసా? మొదట అతన్ని సిద్ధపరిచాడు. ఏం చేశాడు? సిద్ధపరిచాడు. రెండోది ఏం చేశాడు తెలుసా? అతను హృదయాన్ని పరీక్షించాడు. మూడోది ప్రజల ముందు అతన్ని ప్రకటించే సమయం కొరకు నిర్ణయించాడు. చూడండి దేవుని యొక్క ప్రణాళికలు ఎలాగుంటాయో. ఫస్ట్ అతన్ని ఏం చేశాడు? సిద్ధపరిచాడు. ఎందుకని? గాడిదలు తప్పిపోతే వెతుక్కోవడానికి వచ్చిన ఒక సామాన్యుడిని ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించాలి, లేదా నియమించబడిన తర్వాత ఆ వ్యక్తికి ఆ ధైర్యము, ఆ బలము, ఆ యొక్క రకమైనటువంటి రాజుగా పరిపాలిస్తానన్న నమ్మకం తనకు కలగాలంటే ముందు దేవుడు అతన్ని ఏం చేయాలా? సిద్ధపరచాలి, ప్రిపరేషను చెయ్యాలి. అందుకే చూడండి ఎక్కడ 10వ అధ్యాయంలో 9వ వచనంలో
అతడు సమూయేలు నుండి వెళ్ళిపోవటికి తిరగగా దేవుడు అతనికి ఏం చేశాడు? కొత్త మనసు అనుగ్రహించాడు. ఆ దినంలోనే ఆ సూచనలు కనబడెను. అంటే కొత్త మనసు అనుగ్రహించడం అంటే ఒక రాజుగా ఉండవలసిన ధైర్యాన్ని, రాజు పరిపాలించడానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడనమాట? ఇచ్చాడు. అది అతను సిద్ధపరిచాడు. రెండోది ఏంటంటే అతను హృదయాన్ని పరీక్షించాడు. నేను చెప్పిన విషయం ఇతరులకి ఇతను చెప్పేస్తాడా, లేదా నేను చెప్పమనేంత వరకు వెయిట్ చేస్తాడా అని అతని హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? పరీక్షించాడు. మూడోది ఏం చేశాడు తెలుసా? అధికారపూర్వకంగా ప్రజల ముందు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు మీరు కోరుకున్న రాజు ఇతడే అని చెప్పేంత వరకు ఆయన ఏం చేశాడు తెలుసా? వెయిట్ చేశాడు. ఇదే దేవునికి సమయం ఇవ్వడం అంటే. మనంతటా మనం ఎస్టాబ్లిష్ అయిపోవాలని కోరుకోకూడదు. మనమంతటా మనమే గొప్పలు అయిపోవాలని కోరుకోకూడదు. మనమంతటా మనమే ఎదిగిపోవాలని కోరుకోకూడదు. దేవుడు హెచ్చించే వరకు మనం ఏం చేయాలి తెలుసా? తగ్గి ఉండాలి. సో దేవునికి సమయం ఇవ్వడం అనేది చాలా ముఖ్యమని చెప్పడానికి 3 భక్తుల్ని జ్ఞాపకం చేస్తాను. అందులో మొదటిది అబ్రహాం. దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు, కానీ వెంటనే కుమారుణ్ణి ఇవ్వలేదు. దేవుడు అబ్రహాంకి ఏమి ఇచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు, కానీ వెంటనే కుమారుణ్ణి ఇవ్వలేదంటే ఇప్పుడు దేవుని సమయం కొరకు అబ్రహాం ఏం చేశాడు? వెయిట్ చేశాడు. రెండోది, యేసేపు కళ ముందు వచ్చింది, కానీ రాజ్యాభిషేకం తర్వాత జరిగింది. యేసేపుకి కళ ముందు వచ్చింది, కానీ కళ వచ్చిన వెంటనే ఆయనకి రాజ్యాభిషేకము జరగలేదు. ఈలోగా ఆయన పోతీఫర్ ఇంట్లో పనిగా పనిచేశాడు, తర్వాత జైలుకి వెళ్ళాడు, తర్వాత ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. తర్వాత రాజుగారికి వచ్చిన కళను మర్చిపోతే దాని భావం చెప్పిన తర్వాత అప్పుడు ఫైనల్గా ఆయన ఆ దేశానికి ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. కానీ ఈయన కళ ఎప్పుడు వచ్చింది? యాకోబు లేదా వాళ్ళ అన్నదమ్ములతో అంటాడు, నాన్న మీ అందరి పనుల్లో నాకేం చేస్తున్నాయి? లేచి నిలబడి నమస్కారం చేస్తున్నాయి అని. ఎప్పుడో తన చిన్నతనంలో వచ్చిన కళ ఒక దేశ ప్రధానిగా అవడానికి సమయం పట్టిందా లేదా? సో దేవునికి మనం ఏమి ఇవ్వాలంటే సమయం ఇవ్వాలి. మూడోది, దావీదు అభిషేకం ముందు జరిగింది, కానీ సింహాసనం తర్వాత వచ్చింది. దావీదు కూడా అభిషేకం వెంటనే జరిగింది. ఎలాగా? సౌలు అవిధేయతను బట్టి సమూయేలు దావీదును అభిషేకించాడు, కానీ దావీదు రాజుగా సింహాసనం మీద కూర్చోవడానికి చాలా టైం పట్టింది. అంటే అక్కడ కూడా దావీదు దేవునికి ఏమి ఇవ్వాల్సి వచ్చిందంటే సమయం ఇవ్వాల్సి వచ్చింది. అంటే మనము దేవునికి సమయం ఇవ్వడం కాదు, దేవుడు మనల్ని హెచ్చించే వరకు మనం ఏం చేయాలి తెలుసా? వెయిట్ చేయాలి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. దేవుని వాగ్దానము మరియు దాని నెరవేర్పు మధ్యకాలంలో మనకు ఉండవలసింది విశ్వాసం. దేవుని యొక్క వాగ్దానము మరియు దాని నెరవేర్పు ఈ మధ్యకాలంలో మనకు ఉండవలసింది ఏంటి? విశ్వాసం. ఉదాహరణకి అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు? నేను నీకు కుమారుని ఇస్తానన్నాడు. ఇచ్చేంత వరకు ఆయన ఏముంచాడు? విశ్వాసం ఉంచాడు. యేసేపుకు కళ వచ్చింది, ఆ కళ నెరవేరేంత వరకు యేసేపు దేవుడి మీద ఏముంచాడు? విశ్వాసం ఉంచాడు. దావీదును సమూయేలు అభిషేకించాడు, కానీ రాజుగా సింహాసనం మీద కూర్చేంత వరకు దావీదు ఏముంచాడు? విశ్వాసం ఉంచాడు. అందుకే దేవుని వాగ్దానము నెరవేరే వరకు మన అందరిలో ఉండవలసింది ఏంటో తెలుసా? విశ్వాసం ఉండాలి. కానీ మనకేటో తెలుసా? ఈరోజు వాగ్దానం వస్తే రేపు జరిగిపోవాలి, జరగకపోతే దేవుడు అబద్ధమాడాడు లేదా దేవుని వాగ్దానం తప్పు అని మనం అనుకుంటాం. చూడండి, ఇక్కడ ఫైనల్గా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నిజమైన నాయకత్వము వినయంతో ప్రారంభమవుతుందండి. నిజమైన నాయకత్వము దేనితో ప్రారంభమవుతుందంటే వినయంతో. నాయకత్వం అంటే ప్రసారం కాదు, ఆర్భాటాలు కాదు, అహంకారం కాదు, హోదా అంతకంటే కాదు. నాయకత్వం అంటే దేవుని చిత్తానికి లోబడ్డం. నాయకత్వం అంటే ఏంటి? దేవుని చిత్తానికి లోబడ్డం. అందుకే ప్రభు అంటాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి నేను ఈ లోకానికి వచ్చానంటాడు. ఇది నిజమైనటువంటి నాయకత్వం. దేవుడు హెచ్చించేంత వరకు వేచి ఉండగలిగిన వ్యక్తినే దేవుడు ఎక్కువగా ఉపయోగించుకుంటాడు. దేవుడు హెచ్చించే వరకు ఎవరైతే ఓపుకుతో ఉంటారో దేవుడు వారినే వాడుకుంటాడో లేదా ఉపయోగించుకుంటాడు. దానికి ఆధారము పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదివితే మనకి కనబడుతూ ఉంటుంది. పేతురు భక్తుడు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు తగిన సమయమందు
మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఎలాగ ఉండాలంట? మీరు చదవండి, ఏమని ఉంది? దీన మనస్కులై ఉండండి. దేవుడు హెచ్చిస్తాడు, మనం ఏం చేయాలా? వెయిట్ చేయాలి. అక్కడ రాయబడిన మాట, దేవుడు తగిన సమయమందు, ఆయనకో టైం ఉంది. నిన్ను ఎప్పుడు హెచ్చించాలో, నిన్ను ఎప్పుడు దీవించాలో, లేకపోతే నేను ఎప్పుడు గొప్ప చేయాలో, లేకపోతే దేవుడు నీ జీవితంలో జరిగించవలసిన ప్రణాళికలను ఎప్పుడు జరిగించాలో ఆయనకు ఒక టైం ఉంది. ఆ టైం వరకు ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఎలా ఉండాలంట? దీన మనసుకులై, అనగా వినయస్తులై తగ్గించుకుని ఉండాలి. కానీ మనకు ఏం చేస్తామో తెలుసా? ఎక్కడ లేని గర్వం, అహంకారం. ఇదిగో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇంకా నెరవేరలేదు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఇంకా నెరవేరలేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆయన హెచ్చించే వరకు మనం ఎలా ఉండాలంట? తగిన సమయం కొరకు దీన మనసుకులై ఉండాలని చెప్తా ఉన్నాడు. సో ఈ మూడు వచనాలు, అనగా సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 14, 15, 16 వచనాలు మనకి ఏం చెప్తున్నాయంటే 3 గొప్ప పాఠాలు చెప్తున్నాయండి. అందులో మొదటిది తెలుసా? దేవుడు ఆశీర్వదించినప్పుడు వినయంగా ఉండడం నేర్చుకోవాలి. దేవుడు ఆశీర్వదించినప్పుడు మనం ఎలా ఉండాలి? వినయంగా ఉండడం నేర్చుకోవాలి. ఇప్పుడు సౌలుని దేవుడు అభిషేకించాడా లేదా? అభిషేకించిన తర్వాత ఆయన ఒక సాధారణమైన వ్యక్తిగా సౌలు వ్యవహరించాడే తప్ప, నేను ఎవరినో తెలుసా అంకుల్, పినతండ్రి, నేను ఎవరినో తెలుసా, ఇశ్రాయేలు ప్రజలకి కాబోయే రాజునని చెప్పలేదు. ఆయన ఎంతో వినయంగా తగ్గించుకొని ఉన్నాడు. రెండోది, దేవుని యొక్క ప్రణాళికను గుర్తించి ఆయన మార్గదర్శకత్వాన్ని నమ్మాలి. దేవుని యొక్క ప్రణాళికలు మనం ఏం చేయాలి? గుర్తెరగాలి. దేవుడు నన్ను ఎందుకు ఈ విధంగా నడిపిస్తున్నాడు, లేదా దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని మనం ఏం చేయాలా? గుర్తెరిగి ఆయన మార్గదర్శకత్వానికి లోబడాలి. మనం ఎక్కడ దేవుని మీద కోపడతాం తెలుసా? మనకు ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ ప్రకారంగా జరగకపోయేసరికి ఎవరి మీదకి వచ్చేస్తుంది కోపం? దేవుడి మీద వచ్చేస్తుంది. ఎందుకంటే నేను అనుకున్నట్టుగా జరగలేదు. నువ్వు అనుకున్నట్టుగా జరగడం కాదు, దేవుడు అనుకున్నట్టుగా జరగడానికి మనం దేవునికి అవకాశం ఇవ్వాలి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు అనుకున్నట్టుగా జరగడం కాదు నీ జీవితంలో, దేవుడు అనుకున్నట్టుగా మనం ఏం చేయాలి? దేవుడికి మనము అవకాశం ఇవ్వాలి. అందుకే దేవుని ప్రణాళికను గుర్తించి ఆయన మార్గదర్శకత్వాన్ని నమ్మాలంటున్నాను. ఉదాహరణకి యేసేపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యేసేపుకు ఒక గొప్ప అమూల్యమైనటువంటి కళ వచ్చింది. ఆ కళలో యాకోబు యొక్క భార్య, అనగా యేసేపు తల్లి, మిగిలిన 11 మంది అతనికి ఏం చేస్తున్నారని ఉంది? నమస్కరిస్తున్నారని ఉంది. కానీ ఈ కళ నెరవేరే క్రమంలో యేసేపు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడండి. బానిసగా అమ్మబడ్డాడు అన్నదమ్ముల చేత. అక్కడికి వెళ్ళిన తర్వాత పోతీఫర్ ఇంట్లో ఎలాగున్నాడు? ఒక పనోడుగా ఉన్నాడు. ఒకవేళ పనోడుగా ఉంటే ఉన్నాడు, కానీ తన యొక్క భార్య ఏం చేసింది? అతని మీద నిందేసింది. అది తట్టుకోలేక ఒకవేళ పారిపోతూ ఉంటే అతను పట్టుకొని ఏం చేశారు? జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజు దగ్గర పనిచేసే పానదాయక అధిపతి లేకపోతే మరొకడు మరి తనకు వచ్చిన కళ్ళకు అర్థం చెప్పినాడు. ఒకసారి నన్ను రాజుగారి దగ్గర జ్ఞాపకం చేసుకోమంటే వాళ్ళు మర్చిపోగా, రాజుగారికి కలరాగా ఆ కళ వచ్చే సమయంలో భావం చెప్పలేకపోతే, ఇదిగో జైల్లో ఉండగా మాకు వచ్చిన కళకు అర్థం చెప్పినటువంటి ఒక యూదుడు ఉన్నాడు, ఒక హెబ్రీయుడు ఉన్నాడు అని చెప్పేసి యేసేపును రప్పించి ఆ కళకు అర్థం చెప్పిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరిగే క్రమంలో ఎక్కడైనా యేసేపు, ఏటు ప్రభువా నన్ను ఎలా నడిపిస్తున్నావని ఎక్కడా కూడా దేవుణ్ణి ఏం చేయలేదు? ప్రశ్నించలేదు. కారణం ఏంటి తెలుసా? దేవుని ప్రణాళికను అర్థం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా దేవుని ప్రణాళికలు అర్థం చేసుకోవాలా. ఎందుకు జరుగుతున్నది ఇలాగా? ఏ విధంగా జరుగుతున్నది? దేవుని ఉద్దేశం ఏంటి? ఒకవేళ నా తప్పిదం ఏదైనా ఉందా, నా పొరపాటు ఏదైనా ఉందా అని గుర్తించి ఆయన మార్గదర్శకత్వాన్ని నమ్మాలి తప్ప మనము దేవునికి విరోధంగా ప్రవర్తించకూడదనే విషయము మనకి ఈ రెండో మాటగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక మూడో మాట ఏంటంటే ఈ 16వ వచనంలో దేవుని సమయాన్ని ఎదురు చూస్తూ వివేకంతో నడవాలి. దేవుని సమయాన్ని ఎదురు చూస్తూ మనం ఏం చేయాలి? వివేకంతో నడవాలి. ఇక్కడ మరి సౌలు యొక్క పెనతండ్రి, నువ్వు సమూయేలు దగ్గరికి వెళ్ళాను అంటున్నావు కదా, సమూయేలు నీతో ఏం చెప్పాడంటే, అక్కడ సౌలు ఏం చెప్పాడు తెలుసా? గార్ధమములు దొరికినవని మాత్రమే చెప్పాడు, కానీ దేవుని రాజ్యమును గురించిన సమాచారం తన పెనతండ్రికి చెప్పలేదు. ఎందుకంటే ఆయన దేవుడు నన్ను జనులు ఎదుట రాజుగా అభిషేకించేంత వరకు ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ వివేకంతో నడిచాడు.
ఫైనల్గా నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు సిద్ధం చేసిన సమయము వచ్చినప్పుడు ఆయన ఉద్దేశాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. మళ్ళా చెప్తున్నాను, దేవుడు సిద్ధం చేసిన సమయము వచ్చినప్పుడు ఆయన ఉద్దేశాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. అంటే ఏంటో తెలుసా? నిన్ను దీవించాలని దేవుడు అనుకున్నప్పుడు ఎంతమంది అడ్డొచ్చినా సరే నీ ఆశీర్వాదాలని దీవెనలో ఎవ్వరు అడ్డుకోలేరు. కారణం ఏంటో తెలుసా? టైం వచ్చింది. ఏమొచ్చింది? నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని దేవుడు అనుకున్నాడు. ఆ సమయాన్ని ఎవ్వరు అడ్డొచ్చినా సరే దేవుని ఆశీర్వాదాలు ఎవ్వరు కూడా ఆప్ చేయలేరు. సౌలు జీవితంలో కూడా అదే జరిగింది. దేవుడు తనను హెచ్చించేంత వరకు, ప్రజల ఎదుట రాజుగా అభిషేకించేంత వరకు సౌలు వినయంగా దేవుని సమయం కొరకు వేచి ఉన్నాడు. చూడండి, ఈ 3 వచనాల నుండి సింపుల్గా కనబడుతూ ఉన్న ఒక అద్భుతమైన పాఠం మనకు కనబడుతూ ఉంది. ఆ పాఠం ఏంటో తెలుసా? ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆ వ్యక్తి దేవుని ఎదుట ఎలా నడవాలి, ఒక వ్యక్తి దేవుడి చేత పిలువబడిన తర్వాత ఆ వ్యక్తి సంఘంలోనూ సమాజంలోనూ ఎలా జీవించాలి. ఒకవేళ దేవుడు నీకు ఏదైనా వాగ్దానం ఇస్తే, ఆశీర్వాదం ఇస్తే అది చెప్పడానికి తొందరపడకుండా దేవునికి సమయము ఇవ్వాలి. లేదా దేవుడు నిన్ను హెచ్చించే వరకు నువ్వు వెయిట్ చేస్తూ వినయంతో, వివేకంతో ఉండాలి. అది ఈ 3 వచనాలు మనకు నేర్పుతున్నటువంటి పాఠం. ఒక దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఈ రాత్రి నీ విన్నటువంటి మాటలను బట్టి ఒకవేళ దేవుడు నిన్ను హెచ్చించగా లేదా నిన్ను హెచ్చించాలనుకుంటున్నప్పుడు నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు అన్నది ఒక ప్రశ్న వేసుకోండి. అంతేకాదు, ఒకవేళ దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికను గుర్తెరిగి ఆయన మార్గదర్శకత్వాన్ని కోరుకుంటున్నావా లేదన్నది మరో ప్రశ్న వేసుకోండి. అంతేకాదు, దేవుడు సమయాన్ని మనం ఎదురు చూస్తూ వివేకంతో నడవడం అనేది నేర్చుకోండి. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన మాటలను బట్టి ఒకసారి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ